నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము గత వారంలోనే మీరు మరి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ యూనస్ వెళ్ళి చైనా వాళ్ళని కలవడము, తర్వాత మన ఉండేటువంటి 7 రాష్ట్రాలు సిస్టర్స్ కి ఓన్లీ బంగ్లాదేశే రవాణా చేయడానికి ఇది అవన్నీ ల్యాండ్ లాక్ స్టేట్స్ అనే టెక్నికల్ వర్డ్ మీరు చెప్పాలి అని అభినందించడం జరిగింది. సో అట్లాంటి దానికి ఒక 2 రోజుల వెనకాల మన భారత ప్రభుత్వం కూడా కౌంట్రాక్ట్ చేస్తూ ఏం చేసిందంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఫర్ బంగ్లాదేశ్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ త్రూ ఇండియన్ టెరిటరీ ఇమీడియట్గా ఎప్పుడు ఐ థింక్ 7th ఏప్రిల్ నుంచి అది బ్లాక్ చేసింది. సో దీనివలన బంగ్లాదేశ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ అన్నీ నేపాల్, భూటాన్కి భారతదేశం నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. దానివలన వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవన్నీ కూడా పెరుగుతాయి. ఇంకో సెకండ్ పాయింట్ కూడా ఏంటంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ గూడ్స్ ఇండియన్ పోర్ట్స్ నుంచి పర్టికులర్లీ ఎయిర్పోర్ట్స్ను షిప్పింగ్ ఏరియాస్లో క్రాంప్ అయిపోయి ఆ గూడ్స్ అవన్నీ కూడాను దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్. దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ ప్రొడ్యూసర్స్కి ఈజీగా చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. తర్వాత ఫెసిలిటీస్ని వాడుకోవడానికి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్కి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత రెండోది కూడా ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడాను అంటే ఇవాళ నిన్న తీసినటువంటి ఈ ఇది కాకపోతే బంగ్లాదేశ్ మీద కూడాను ఎక్కువగా టారిఫ్ పెట్టింది. దానివల్ల మన ద్వారా కాకపోతే వాళ్ళకి ఈవెన్ ఎక్స్పోర్ట్ కాస్ట్ కూడాను బాగా పెరుగుతుందని ఒక ఇది వచ్చింది. సో కానీ ఒకటి ఏంటంటే ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి పరిధిలోనే చేసి భారతదేశ ప్రభుత్వం చేసిందా, లేకపోతే దీని మీద మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే బంగ్లాదేశ్కి కూడాను ఎక్స్పోర్ట్స్లో లాంగ్ డెలివరీ టైం పడుతుంది. భారతదేశం ద్వారా అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నౌ దే హ్యావ్ టు స్కౌట్ ఫర్ అనదర్ రూట్ అనమాట. సో అట్లాగే దీని ఇంపాక్ట్ బంగ్లాదేశ్ ఎకానమీ మీద కూడా బాగా ఉంటుంది. సో మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య సహేతుకం అవునా కాదా, దీనివల్ల మనకుంటే అడ్వాంటేజ్ పూర్వపరాల గురించి అంత ముందర మనం మాట్లాడుకున్న ఆ 7 స్టేట్స్ దాని మీద కూడా చిన్న వివరణ ఇస్తూ దీని మీద మీరు కొంచెం విశదీకరించండి. అదే ఒక్క తడవ చాలా మేము ఇంపార్టెంట్ అనుకునేటటువంటి భావన ఈ చిన్న దేశాలకు కలిగినప్పుడు వాటికి మీ స్థాయి ఇంత అని చూపెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ పేలుడు అట్లా కంటిన్యూస్గా పోతుంది. అదే మన శిశుపాలుడి శ్రీకృష్ణుడిలాగా ఒక 100 తప్పులు క్షమిస్తాను, 101 అయ్యేటప్పటికి నీ శిరచ్ఛేదం చేస్తానని శ్రీకృష్ణుడు అనుకున్నట్టు ఈ యూనస్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా ఇండియాని ఇబ్బంది పెట్టడానికి కామెంట్లు చేస్తూ ఉన్నాడు. అన్ని రకాల కామెంట్లు. అక్కడ మైనారిటీస్కి ప్రొటెక్షన్ లేకుండా చేశారు, ఇండియాతో కావాలని ఏదో ఘర్షణ పెట్టుకోవటం, అంతకుముందు చేసుకున్నటువంటి బయలాటరల్ ట్రేడ్ రేట్స్ అన్నింటినీ తిరిగి తవ్వటం, ఇంత మటుకు బాగానే ఉంది. దీనికి ఇంకొద్దిగా అడిషనల్గా ముందుకు పోయి చైనాకు పోయి చైనా వాడితో మాట్లాడి నువ్వురా ఇండియా సరిహద్దుల్లో నీకు ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి అవకాశం ఇస్తాను, ఈ 7 సిస్టర్స్ అంతా నా చేతిలో ఉన్నారు, నేను లేకపోతే వాళ్లకు మ్యారిటైమ్ సముద్రానికి పోవటానికి ఫెసిలిటీ లేదు, అక్కడ యూ కెన్ ప్లే ఎ రోల్ అని అది చెప్పి దాన్ని ఒక పెద్ద పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి వైరల్ చేశాడు. సో ఓకే, నీ పని ఇట్లా ఉంటే 2 ఇంటర్ డిపెండెంట్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ని మర్చిపోతున్నావు. అది ఎట్లా ఉంటుంది నువ్వు ఒక చిన్న శాంపుల్ చూపెడతావు అన్నట్టుగా ఉంది భారత ప్రభుత్వం చేసినటువంటి చర్య. బికాస్ ఆ మాట అన్న తర్వాత అప్పుడు ఈయన బిమ్స్టెక్ మీటింగ్ కోసం వెళ్ళినప్పుడు మోడీ గారిని అడిగితే ఉంది కదా ఇది హైవే ఉంది,
వీఆర్ డెవలపింగ్ దట్ వీఆర్ థాయిలాండ్ అని చెప్పాడు. సో దాని ద్వారా ఆయన చెప్పింది ఏంటి, థాయిలాండ్ ద్వారా మ్యాన్మార్ ద్వారా థాయిలాండ్ పోయే హైవే మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ యాక్సెస్. రెండోది, నీకు అది కావాలంటే మా ద్వారా పోవాలి, బికాస్ అది మణిపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మణిపూర్ని అడ్జసెంట్గా బంగ్లాదేశ్ ఉంది. నీకు సౌత్ ఈస్ట్ ఏషియాతో ఈ రోడ్ యాక్సెస్ కావాలంటే ఎట్లా వస్తుంది నీకు? ఇండియా ద్వారానే రావాలి. సో నువ్వు మాతో పెట్టుకుంటే నీకేమీ పెద్ద లాభం లేదు అనేటటువంటిది ఒక హింట్ ఆ రోజే ఇచ్చాడు. దానిని ఇంకొద్దిగా యాంప్లిఫై చేస్తూ ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ మీద వీళ్ళు భూటాన్కు నేపాల్కు చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ వాటిని స్క్విజ్ చేశారు. అక్కడ కన్స్ట్రెయింట్ ఉంది, ఇది ఉంది అనేటటువంటిది ఎప్పుడైనా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. నాన్ ఫ్రెండ్లీ కంట్రీకి మనం అకామిడేట్ ఎందుకు చేసుకోవాలి అనేటటువంటి సింపుల్ పాయింట్ మీదనే అది కట్ చేసినట్టున్నారు. అది ఒకటే కాదు, చాలా రివ్యూ చేయాలి. చాలా విషయాల్లో ఇండియా బంగ్లాదేశ్ విషయంలో చాలా రిబలర్గా ఉంది. రివర్ వాటర్ ప్రాజెక్ట్స్, రివర్ వాటర్ రిలీజు, ఫరక్కా బ్యారేజ్ నుంచి వాటర్ ఎక్కువ కావాలి, మాకు ఎక్కువ రిలీజ్ చేయాలంటే అది 1977-78 ప్రాంతంలో మొరార్జీ దేశాయ్ వెళ్ళాడు బంగ్లాదేశ్కు. వాళ్ళు అంతా మనమే కదా, మనం అంతా ఒకటే కదా అని చాలా లిబరల్గా ఫరక్కా బ్యారేజ్ నుంచి వాటర్ రిలీజ్ కోసం వాళ్లకు అవకాశం ఇచ్చారు. యాక్చువల్లీ ఫరక్కా బ్యారేజ్ బిల్డ్ చేసిన దేనికి, హుగ్లీ సిల్ట్ అయ్యి కల్కట్టా పోర్టు, హౌరా పోర్టు నావిగేషన్కు సరిగ్గా ఉండటం లేదు, దాన్ని ఫ్లష్ చేయటం కోసంగా ఇది. బట్ వాటర్ అటు ఇవ్వడానికి అగ్రీ అయినాడు. సో ఇట్లా చాలా విషయాలు, తీస్తా రివరు, బ్రహ్మపుత్ర రివరు, ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్. భౌగోళికంగా, కల్చరల్గా మనతో చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్న దేశం బంగ్లాదేశ్. అసలు ఆ కంట్రీని క్రియేట్ చేసిందే భారతదేశం. 3 తట్ల, ఇప్పుడు వాడు నాకు ఒక తట్టు సముద్రానికి యాక్సెస్ ఉందంటే మిగిలిన 3 తట్ట వాడిని కుదించేది ఎవరు? భారతదేశమే ఉన్నది. సో ఇదంతా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ఝలక్ చూపెడదామని చూపెట్టినట్టున్నారు. మంచి పని చేశారు. దీంతోనైనా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి తన పద్ధతి మార్చుకుంటే మంచిది. లేకపోతే లాంగ్ రన్లో భారతదేశంతో పెట్టుకోవటం బంగ్లాదేశ్కు నష్టమే కానీ ప్రయోజనం కాదు. చైనావాడు వస్తాడు అంటే చైనావాడు ఎందుకు వస్తాడు? వాడి ఇంట్రెస్ట్ కోసమే వస్తాడు. భారతదేశంతో పోట్లాడటానికి ఏమీ రాడు. వాడి ఇంట్రెస్ట్ ఏమైనా సేవ్ అయితే వస్తూ ఉంటాడు. కమర్షియల్ టర్మ్స్లో చూస్తూనే ఉన్నాం కదా, చైనా పాకిస్తాన్ రిలేషన్షిప్ ఎంత ఉన్నదో. అక్కడైనా వాడు ఎందుకు వస్తున్నాడు? అక్కడ ఆ గ్వాదార్ సీపోర్ట్ నుంచి వాడికి సరుకులు రవాణా చేసుకోవడానికి హైవే కోసంగా వచ్చాడు. సో ఏదో చైనాను చూసుకొని ఇండియాను బెదిరిద్దాం అనుకుంటే అది అయ్యేటటువంటి పని కాదు. ఎప్పటికైనా ఇండియాతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటేనే బంగ్లాదేశ్కు మంచిది. భారతదేశం చేసినటువంటి చర్య బంగ్లాదేశ్కి ఒక కనువిప్పు చర్యగా ఉండాలని కోరుకుంటూ